సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను మీది వెంచర్ చూశాను సార్. ప్లాట్ వెంచర్ చూశాను. వెంచరు అండ్ హౌసెస్ మొత్తం చూశాను. ఓకే, పొదిలిలో బృందావనం గ్రీన్ విల్లాస్ కదండి? అవును సార్. ఓకే, మార్కాపురం రోడ్లో ఉంటుంది. మార్కాపురం రోడ్లో ఉంటుంది. అవును సార్. ఓకే అండి. ఓకే, చూసాను సార్. అది టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? అది మొత్తము 30 acres అండి. టోటల్ మొత్తం 13 ఎకరాలు. 30 ఎకరాలు. సారీ 30 ఎకరాలు. 30 ఎకరాలు. అయితే వాస్తు కోసం అని చెప్పేసి ఆగ్నేయంలో కొంత కట్ చేసి 28 ఎకరాలు మాత్రం అప్రూవల్ తీసుకున్నాం. ఓకే సార్, 28 ఎకరాలు అప్రూవల్. సిఆర్ఐడి అప్రూవల్, డిటిసి అప్రూవల్. అవును సార్. అప్రూవల్ కూడా వచ్చేసిందండి. ఓకే, అప్రూవల్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ మీ పేరుతో అయిపోయిందా సార్? అయిపోయింది. కేఎస్ఆర్ డెవలపర్స్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అప్రూవల్ వచ్చేసింది సార్. తర్వాత మనకు ప్రజెంట్ వర్క్ కూడా నడుస్తుంది దాంట్లో. ఏంటి, డ్రైన్స్ అయిపోయినాయి, చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది సార్. రోడ్లు మొత్తం కూడా మనము వెట్ మిక్స్ అంతా వేసేసి రోలింగ్ చేసాము సార్. దాంట్లో ప్రజెంట్ మనం 30 houses కమిట్మెంట్ అండి కడతామని చెప్పేసి. ఓకే సార్. కస్టమర్లకి 30 ఎకరాల వెంచర్లో 30 ఇల్లు మనం కన్స్ట్రక్షన్ చేస్తామని మనం ముందు వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చున్నాం. ఆ మాట చెప్తూనే మనం వీటిలో అమ్ముతున్నాం సార్. దానివల్ల ఏంటంటే మనకు కస్టమర్లు కొంచెం నమ్మకంతో, మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న అడ్జస్టింగ్ కస్టమర్స్ కానీ కొంతమంది కొత్త వాళ్ళు కానీ తీసుకుంటూ ఉన్నారు సార్. దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని భూమి పూజలు చేసాము, కొన్ని జరుగుతున్నాయండి బిల్డింగ్ కన్స్ట్రక్షన్. వాస్తవం చెప్పాలంటే సార్, నేను గత 16 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా సార్. ఓకే. ప్రకాశం జిల్లాలో మీకున్న మంచి పేరు ఎవరికి లేదు సార్. ఎందువల్ల అంటున్నానంటే, నేను దరిసిలో మీ చూశాను, అద్దంకిలో చూశాను, పొదిలిలో చూశాను. అక్కడ పొదిలి, దర్శి, అద్దంకి నేను కొంతమంది ఎంక్వైరీ బిల్డర్లు కానీ కొంతమంది ఎంక్వైరీ చేస్తే కేఎస్ఆర్ డెవలపర్స్ అంటే ఒక గుర్తింపున్న సంస్థ. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 చెప్పిందంటే ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ కి కరెక్ట్ గా ఉంటారు రెడ్డి గారు. బిజినెస్ లో ఏమంటండి సార్, ఒక మాట చెప్పామంటే దాంట్లో మనకు 1 లక్ష పోయినా వచ్చినా అది డబ్బుతో ముడిపెట్టకుండా సార్ మనం అనుకున్నట్టు చేయగలిగామంటే తీసుకున్న కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. మార్కెట్ అనేది కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు డౌన్ అవుతుంది, అది తర్వాత క్వశ్చన్. అది సార్ మంచి మాట చెప్పారు సార్. మనం చేసే పని మనం కంప్లీట్ చేసామనుకోండి సార్, తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళకు నా కాన్సెప్ట్ ఒకటండి సార్, మనకు 10 రూపాయలు రావాలి, మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా 10 రూపాయలు రావాలనే కాన్సెప్ట్ నేను చేస్తుంటాను. సూపర్, మంచి మాట చెప్పారు సార్. నేను చూసాను సార్, నేను మొత్తం క్లియర్ గా చూసి నేను మీకు ఫోన్ చేస్తున్నాను సార్. నేను ఇంకోటి సార్, మన ఇప్పుడు ఈ 30 ఇళ్ళలో 30 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు 6వ 7వ మీరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అవును 9 చేసామండి. ఫస్ట్ 9 స్టార్ట్ చేశారు. ఇప్పుడు డిసెంబర్ 14వ తేదీ 9 బిల్డింగ్లు భూమి పూజ చేసామండి సార్. ఆ రోజు భారీ ఎత్తున ఒక 3000 మంది జనాలు అంతా వచ్చారు. మన దగ్గర కస్టమర్లు కానీ మన దగ్గర పాత కస్టమర్లు అంతా వచ్చారు. భోజనాలు అయినా చేసి, హోమాలు అవి చేసేసి సార్ ఆ రోజు డిసెంబర్ 14వ తేదీ 9 బిల్డింగ్లు చేసాము సార్. ఇప్పుడు మళ్ళీ దగ్గర 9 బిల్డింగ్లు బుక్ అయిపోయినాయి ఇంకా. ఓకే, ఇప్పటికి 18. ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు తీసుకున్నారో వాళ్ళతోటి భూమి పూజలు చేపిస్తున్నాం. ఓకే, సపోజ్ నేను ల్యాండ్ తీసుకుంటే నా పేరుతో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి భూమి పూజ నాతో చేపిస్తున్నారు. మీతో చేపిస్తున్నారు. సూపర్ సార్. ఇంకా అంటే నేను సొంతగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా మా గ్రూప్ లో మీ నెంబర్ యాడ్ చేస్తారండి. మీరు ప్రతిదీ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. మా వర్క్ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. తీసుకున్న కస్టమర్ మొత్తాన్ని యాడ్ చేస్తామండి మేము. ఓకే సార్. కేఎస్ఆర్ డెవలపర్స్ దాంట్లో గ్రూప్ లో ఉంటారు. బృందావనం గ్రీన్ విల్లాస్ గ్రూప్ లో ఉంటారు. కేఎస్ఆర్ డెవలపర్స్ గ్రూప్ లో కొంతమంది ఉంటారు. మాది ఏం జరుగుతుంది అనేది కూడా మీకు గ్రూప్ కనిపిస్తూ ఉంటుంది. అట్లాగూ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక కొన్ని బిల్డింగ్లు కూడా నెక్స్ట్ ముహూర్తాల్లో చేస్తున్నాం. ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయి ఉన్నాయి అవి కూడా. ఓకే సార్, చూస్తున్నాం, అవి కూడా చేస్తాం నెక్స్ట్ ముహూర్తాలు. ఓకే సార్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎన్ని సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్? ఎన్ని సెంట్లు? 5 సెంట్లు అండి. ఎగ్జాక్ట్ 5 సెంట్లు దాటిందా సార్? 5 సెంట్లు అండి. 5 సెంట్లో చేస్తున్నాం. మెజర్మెంట్స్ ఎలా సార్? 5 సెంట్లు ఒక్కొక్క మెజర్మెంట్స్ ఎంత? 5 సెంట్లు 36, 60 కొలుతారండి. 36 వెడల్పు, లోతు చెలుపు 60. 60 1300 SFT బిల్డింగ్ ఉంటుంది. సారీ సార్, మళ్ళీ చెప్పండి సార్. 1300 SFT బిల్డింగ్ ఉంటుంది. 1300. ఓకే, 1100 SFT వస్తుంది బిల్డింగ్. డబుల్ బెడ్రూమ్. ఓకే సార్, ఇది కార్ నేను మొన్న చూసాను హౌస్. ఈ డైరెక్టర్ కార్ కూడా లోపల ఇంట్లో పెట్టుకోవచ్చు సార్? ఇది పెట్టుకోవచ్చు. చూసాను నేను. సిట్అవుట్ లోకి కార్ పెట్టేసుకోవచ్చు. అవును సార్, అవునవును. డైరెక్టర్ హౌస్ కూడా 32 lakhs కే ఇస్తున్నాం. ఓకే, 32 లక్షల రూపాయలు మాత్రమే.
32 లక్షల రూపాయలు మాత్రమే 1300 SFT బిల్డింగ్ ఉంటుంది. మీరు ఈ బిల్డింగ్ ఏమేం చేసి ఇస్తారు సార్ కస్టమర్ కి? మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 9 బిల్డింగ్ మాత్రం వుడ్ వర్క్ తో కూడా ఇచ్చేసామండి. వుడ్ వర్క్ అంటే కబోర్డ్స్ ఆఫర్ లా పెట్టాం. కబోర్డ్లు సహా మొత్తం. ఓకే, వెరీ గుడ్ సార్. టోటల్ గా బెడ్రూమ్ వచ్చేకేమో డైరెక్ట్ MDF సీట్ ఇచ్చాము. కిచెన్ ఈ హాల్ వచ్చేకేమో డెక్లామ్ వర్క్ ఇస్తున్నామండి ప్లేవుడ్ తోటి సార్. అవి 9 బిల్డింగ్ మాత్రం అయిపోయింది. ఒక ఆఫర్ లా పెట్టాం. ఫస్ట్ తీసుకుంటే కొంచెం అట్లా ఇచ్చాం. అవును సార్, అవును సార్. తీసుకునే ప్రతి బిల్డింగ్ కూడా 32 lakhs కు డైరెక్ట్ వుడ్ వర్క్ అంతా మీరు చేసుకోవటమే అట్లా ఇస్తున్నాం. అంటే సారీ సార్, ఇది నాకు అర్థం మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఇచ్చే బిల్డింగ్స్ మొత్తం కూడాను మిగతా రిమైనింగ్ 30లో 9 21 బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అవును సార్. మొత్తం కూడా 32 lakhs కి ఇస్తున్నాము. కానీ వుడ్ వర్క్ ఉండదండి. వుడ్ వర్క్ ఉండదు. ఓకే ఓకే, సేమ్ యాజిటివ్ వర్క్ ఉంటుంది, కాకపోతే వుడ్ వర్క్ ఒకటి మాత్రం ఉండదు. అంతే. ఇది వరకు 9 హౌసెస్ తో మటుకు వుడ్ వర్క్ ఇచ్చారు మీరు అప్పుడు. అప్పుడు ఆఫర్ పెట్టారు. ఇప్పుడైతే మటుకు ఓన్లీ 32 లక్షలకు మాత్రమే హౌస్ ఇస్తున్నారు. కానీ ఈ వుడ్ వర్క్ ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే ఉండవు. అవునండి. ఓకే, టోటల్ గా పెయింటింగ్ కానీ మీ పిఓపి కానీ మార్బుల్ గ్రానైట్ టైల్స్ మొత్తం మీరే ఇస్తారు. అవును, టైల్స్ అండి. టైల్స్ ఇస్తాము. ఓకే, టైల్స్ ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు నేను అక్కడ వాటర్ ట్యాంక్ కూడా చూసాను మన వెంచర్ లో. అవునండి. ఇప్పుడు ప్రతి ఇంటికి మీరు బోర్ వేసి ఇస్తారా, లేదా వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయా? వాటర్ ట్యాంక్ నుంచి సప్లై ఇస్తామండి. డైరెక్ట్ వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేస్తారు. అవునండి. ప్రతి ఇంటికి మనం ప్రతి రోడ్డుకు మనం లైన్ వేస్తున్నాం. వాటర్ లైన్ పైప్ లైన్ వేసేసి వాటర్ ట్యాంక్ నుంచి ఇస్తామండి. సార్, దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ తీసుకుంటాం. ఓకే సారీ సార్, మెయింటెనెన్స్ వాటర్ ట్యాంక్ కి సంబంధించిన బిల్లు ఉంటుంది కదా. అవును సార్, అది వాళ్ళ దగ్గర తీసుకుంటాం. ఉదాహరణకి ఎంత తీసుకోవచ్చు అది చూడాలండి. దాని ప్రెజెంట్ అయితే దాన్ని ఏమి ఇంత అని చెప్పలేదండి. మనం ఒక 2-3 నెలలు వాడితే కానీ దాని గురించి అర్థమవుతుంది. దాన్ని బట్టి జనరల్ గా మన ఇంట్లో ఎలా వాడుకుంటారో అట్లాగే ఉంటుంది. ఓకే 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 సార్. వాటర్ బిల్ అంటే మీకు దగ్గర 200 అట్లా వస్తుంది. మంత్లీ 200 అలా వస్తుంది అంటే. 200 అలా ఉంటుంది. అంతకంటే ఎక్కువ వాసమే సార్, అంతకంటే ఎక్కువ రాదులేదు సార్. ఉండదండి. ఓకే సార్, ఇప్పుడు మన ఇది ఎన్ని ఫీట్ రోడ్ వస్తుంది సార్ మన ఇంటి ముందు? 40 feet అండి. 40 feet రోడ్లు 12 మీటర్లు అండి. 12 మీటర్లు అంటే దగ్గర 39.6 అట్లా ఉంటుందండి. ఓకే సార్. సార్ కొంచెం ఏం లేదు సార్, 40 feet రోడ్ అనుకుందాం. ప్రతి రోడ్డు 40 feet రోడ్ ఉంటుంది. కానీ మేము ఇంకో పని ఏం చేసామంటే ఆ మెయిన్ రోడ్డు చూసారా? మెయిన్ రోడ్డు మీరు చూసారండి, వెంచర్లోకి వచ్చారా? అదే అడగకపోతే మీరు చెప్తున్నారు సార్, చెప్పండి సార్. అది ఏం చేసామంటే 45 చేసి సెంటర్ లో మనం లైటింగ్ కోసం డివైడర్ లాగా పెట్టేసాం. అవును సార్, అటో కార్ ఇటో కార్ పోవడానికి. అవును, ఇన్ అవుట్ గేట్ లాగా పెట్టేసి సెంటర్ లో లైటింగ్ మొక్కలు అలా వేస్తే కొంచెం లుక్ ఉంటుంది, బాగా రిచ్గా ఉంటుంది చెప్పేసి అలా పెట్టామండి. సార్ అటు పక్క పార్క్ చూసాను నేను. అవును, 2 సైడ్లు ఉంటుందండి పార్క్. బ్యాక్ సైడ్ ఉంటుంది, వెస్ట్ సైడ్ ఆగ్నేయంలో ఉంటుంది. ఓకే, పార్క్ మొత్తం ఎన్ని సెంట్లు సార్? మొత్తం దగ్గర 2 ఎకరాల 80 సెంట్లు ఉంటుందండి పార్కు. మొత్తం టోటల్ గా అది 3 ఎకరాలు దాటిపోతుందండి. అంటే కొంచెం అక్కడ లైన్ ఉంది, దానికోసమే కొంత వదలాల్సి వచ్చింది. ఓకే సార్, ఆ పార్క్ లో మీరు ఏమేమి ఇస్తారు సార్? మీరు మొత్తం అండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం దాంట్లో. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో చిన్న కమ్యూనిటీ హాల్ ఇస్తున్నాం. ఎవరైనా చిన్న బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇలాంటివి చేసుకోవడానికి మినిమం ఒక 250 150 ఒక 200 మెంబర్స్ వరకు మనం చిన్న ఫంక్షన్ లా చేసుకోవడానికి దాంట్లో కమ్యూనిటీ హాల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేస్తున్నాం అంటే సార్ ఈ కమిట్మెంట్ ఈ హాల్ అనేది మీరు ఆల్రెడీ వాళ్ళకి ఏమన్నా కన్ఫర్మ్ చేశారా? ఇస్తామని గ్యారెంటీ చెప్పారా? చెప్పాము చేస్తాం. ఓకే, మీరు చెప్పారంటే అందుకని అడుగుతున్నా సార్, వేరే విధంగా అనుకో. 100% చేస్తారు అందుకని సార్. ఓకే సార్, ఉంటుంది, కమ్యూనిటీ హాల్ ఉంటుంది, ఈ పార్కులు డెవలప్ చేస్తామండి. మొత్తం టోటల్ గా బీటీ రోడ్లు ఉంటాయండి. ఈ వెంచర్ లో మొత్తం బీటీ రోడ్లు ఉంటాయి, తార్ రోడ్లు. టోటల్ మొత్తం తార్ రోడ్లు? అవునండి. ఓకే, సిమెంట్ రోడ్లు కదా, అన్ని తార్ రోడ్లు మొత్తం? అవునండి, అన్ని తార్ రోడ్లు ఉంటాయండి. ఓకే సార్. సార్ ఇప్పుడు మెయిన్ ఆర్చ్ చూస్తారు కదా, అక్కడ సెక్యూరిటీ ఉంటారా సార్? ఉంటుందండి, సెక్యూరిటీ ఉంటాడు. ఒక వాచ్మెన్ పెడతాం అక్కడ. సీసీ కెమెరా ఉంటాయి గేట్ దగ్గర, అంతా ఉంటుంది. సార్ ఇప్పుడు మెజర్మెంట్స్ మీరు 36x60 చెప్పారు కదా. ఓకే, నేనేమంటున్నానంటే సార్ ఇప్పుడు ఈస్ట్ అండ్ నార్త్ కార్నర్ ముక్కలు ఉన్నాయి. అవి ఎన్ని సీట్లు పడుతున్నాయి సార్? అవి వచ్చేసరికి అంటే ఒక్కొక్క బ్లాక్ లో ఒక విధంగా ఉంటాయండి. అవి ఒక మెయిన్ రోడ్ వచ్చేసరికి మీకు 50-60 ఉంటాయండి. 50-60 ఓకే. ఒక ఏరియాలో వచ్చేసరికి కార్నర్లే సౌత్ ఈస్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఒక ఏరియాలో 44-60 ఉంటాయి సార్. ఒక ఏరియాలో 55-60 ఉంటాయి సార్.
అట్లా అంటే అక్కడ ఏరియా వచ్చిన దాన్ని బట్టి మేము అలా తీసుకుంటాం. కార్నర్ బిట్ కొంచెం పెద్దవి ఉంటాయండి. ఓకే, కార్నర్ ముక్కలు పెద్ద బిట్లు ఉన్నాయి. అంటే మినిమం చెలుపు 6 సెంట్లు ఉంటాయి సార్. అవి 8 ఉంటాయండి దగ్గర. అయ్యో, 8 సెంట్లు ఉంటుంది పెద్దది. అంటే కొంచెం పెద్దవి కావాలనుకుంటారు కదా. అవును సార్, అవునవును. లేదంటే కార్నర్ తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు, దాన్ని 2గా చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా 2 కూడా చేసుకోవచ్చు. కాకపోతే డాక్యుమెంట్ ఒకటే వస్తుంది అప్పుడు. చేసుకోవచ్చు, వాళ్ళు కావాలంటే 2 డాక్యుమెంట్ ఏం చేసుకోవచ్చు, ఒకటే పెట్టుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే 2 డాక్యుమెంట్లు చేసుకోవచ్చు. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ మనకు ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి కదా దీంట్లో అందుబాటులో? ఉన్నాయండి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి సార్. ఓపెన్ ప్లాట్స్ వచ్చేలోపు ఒక సెంటు ఎంత చెప్తున్నారు సార్? సెంట్ అదేండి 2.5 నుంచి మనకు బిట్టును బట్టి ఉంటుందండి రేట్ అది. ఓకే, ఒకసారి మినిమం 2.5. ఓకే, మాక్సిమం 3.5. అక్కడ ఆ బిట్టు ఉండే ఏరియాని బట్టి మీకు రేటు ఫిక్స్. ఓకే, బిట్టు ఉన్న ఏరియా అంటే లీస్ట్ మటుకు 2,50,000 సెంటు. అంతే అండి. హైయెస్ట్ వచ్చేలోపు 3,50,000. 3,50,000. ఓకే సార్, అంటే మనం తీసుకున్నది ఈస్ట్ వెస్ట్ కార్నర్ ముక్కన. అవును. సో దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సూపర్ సార్, మంచి మాట చెప్పారు సార్. సో మనకి సార్ ఇప్పుడు టోటల్గా ఇవన్నీ మీరు డెవలప్మెంట్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? డెవలప్మెంట్ మీకు అంతా 1 year లో కంప్లీట్ అయిపోద్దండి. టోటల్గా 1 year లో కంప్లీట్ అయిపోతుంది. 2026 మార్చి కల్లా మీకు మేము అనుకునే మొత్తం చేసిస్తాం. సారీ, మళ్ళీ చెప్పండి సార్. 2026 మార్చి కండి, డిసెంబర్కి చేయాలనుకుంటున్నాము సార్. డిసెంబర్కి అంటే 2025 డిసెంబర్లో స్టార్ట్ చేశాం కదా, 2024 డిసెంబర్ స్టార్ట్ చేశాము సార్. అవును సార్, 25 డిసెంబర్కే చేయాలనుకుంటున్నాము. కానీ ఇంకో 2-3 నెలల ముందు ఎక్స్ట్రా చెప్తున్నాం. అవును సార్, చెప్పుకుంటే ముందే మనకే మంచిది కదా సార్. ముందు ఇచ్చే మంచిది కదా సార్. సార్ ఇప్పుడు హౌస్ ఉదాహరణకి ఒక కస్టమర్గా నేను అడుగుతున్నా సార్, కస్టమర్ అడిగే డౌట్లు సార్. నేను హౌస్ తీసుకొని ఇప్పుడు భూమి నేను ల్యాండ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నా పేరుతోటి. మీరు చెప్పినట్టే 32 లక్షలకి ఫస్ట్ నేను అమౌంట్ ఎంత పే చేయాలి? 10 lakhs ఇవ్వండి. ఫస్ట్ 10 lakhs. 10 lakhs వరకు మీరు ఏమేమి చేస్తారు? స్లాబ్ వర్క్ లేపుతారా ఎట్లా? 10 lakhs ఇస్తే మీరు బేస్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 5 lakhs తీసుకుంటాం. ఓకే ఓకే సార్. సో టోటల్గా అట్లా మీరు వర్క్ చేస్తున్న బట్టి మేము అమౌంట్ అనేది మీకు ఇస్తూ ఉండాలా? అంతే అండి. బేస్మెంట్ 5 lakhs ఇవ్వాలి, స్లాబ్ 5 lakhs ఇవ్వాలి. ఓకే, స్టేజ్ వైజ్ తీసుకుంటూ ఉంటామండి. ఓకే సార్, ఇప్పుడు ఇది డిటిసిపి లేఅవుట్ కదా? అవునండి. మనకి నేను హౌస్ తీసుకున్న తర్వాత ఈ మొత్తం నాకే వస్తాయి పర్మిషన్ మొత్తం అని? ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ ఏం కావాలి కదా? మీకు డైరెక్ట్ గా ఏమవుతుందండి, ఇప్పుడు కొన్ని బిల్డింగ్ మేము ఏదైతే ఫస్ట్ స్టార్ట్ చేసామని చెప్పామో సార్, అది అప్పటికి కస్టమర్ ఎవరనేది డిసైడ్ అవ్వలేదు సార్. అది మేమే మా పేరుతోటి మేము ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేసాం. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నామో, ఎవరి పేరుతో భూమి పూజ చేస్తున్నామో వాళ్ళ పేరుతో డైరెక్ట్ గా రిజిస్టర్ చేసేసి వాళ్ళ పేరుతో ప్లాన్ అప్రూవల్ తీసుకుంటాం. ఓకే, వాళ్ళ పేరుతోనే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటారు. డైరెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇంకెటువంటి ఇబ్బంది ఏముండదు. ఓకే సార్. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు 9 హౌసెస్ 18 హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయి. భూమి పూజలు కూడా అయిపోయినాయండి. 18 భూమి పూజలు అయిపోయినాయి. అవును సార్. 9 మేము చేసామండి డిసెంబర్ 14. అవును సార్. ఇప్పుడు ఒక 9 జరిగినాయండి. ఇంకా సార్ ఇప్పుడు 9 జరిగిపోయినాయి సార్. నెక్స్ట్ ఇంకా చేయాల్సింది ఉందండి, నెక్స్ట్ ముహూర్తాలు చేస్తాం అది. ఓకే సార్. సో సార్ టోటల్గా అయితే ఈ హౌస్ కంప్లీట్ అయ్యే లోపు మేము అమౌంట్ విడతల వారీగా ఇస్తూ ఉండాలి మీకు? అంతే అంతే. ఓకే, వెరీ గుడ్ సార్. హౌస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేలోపు సార్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉంది కదా సార్, ఉదాహరణకి ఒక 5 సెంట్లు ల్యాండ్ నేను తీసుకున్నాను అనుకోండి సార్. సెంటు 2,50,000 అంటే అప్పుడు టోటల్గా 12,50,000 పడుతుంది సార్. అవును. నేను ఇప్పుడు 2,50,000 మీకు ఇచ్చి 1/4 3 లక్షలు వచ్చి 1/4 నేను అమౌంట్ పే చేస్తాను. అంతే. రిజిస్ట్రేషన్కి మీరు మాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు? ఒక 60 days అండి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 10 days లో అగ్రిమెంట్ అయిపోవాలి సార్. అక్కడి నుంచి మళ్ళీ ఒక 50 days లో రిజిస్టర్ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టోకెన్ ఇవ్వాలి మీకు? టోకెన్ ఇస్తారు, కన్ఫర్మ్ చేసుకొని ఒక 50,000 అంత ఇస్తారండి. అవును సార్. మంచి 1 week అంటాం, 1 week అంటే ఒక రోజు మంచి రోజు చూసుకొని ఒక రోజు అటు ఇటు వస్తారు, ఒక 10 days లో అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకోవాలి. ఓకే సార్, వెరీ గుడ్ సార్. అక్కడ నుంచి ఒక 50 days లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, 50 రోజుల లోపు అంటే టోటల్గా 2 months లోపు? 2 months లో కంప్లీట్ అయిపోతుంది. 2 months లోపు ఇస్తారు. ఇంకేదైనా అడ్జస్ట్ అయితే ఒక 4 రోజులు అటు ఇటు కూడా ఇస్తారా సార్? పర్లేదండి. ఒక కస్టమర్ అండి వన్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఉండాలండి. వాళ్ళు 10 మందికి చెప్పాలి, నాకు ఇబ్బంది లేదు వాళ్ళతోటి అనేది మనకు చెప్పాలి. మనం మీ టైం అయిపోయిందయా, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ టైం అయిపోయింది, మీకు లేదు అది ఇది అని ఇలాంటివి ఉండదండి మా దగ్గర. అవును సార్, అవునవును. జనరల్ గా మీరు కస్టమర్ అడిగితే చెప్తారు వాళ్ళు ఎలా ఉంటది. తెలుసు సార్, తెలుసు నాకు. కాబట్టి నేను మీతో బిజినెస్ చేయాలనుకుంటాను సార్.
అది సార్, లేకపోతే నేను చేయను సార్. నేను మీ అన్ని విన్నాను, అందరి బిల్డర్లు నాకు తెలుసు. కానీ మీ కన్స్ట్రక్షన్ వేరుంటది. మీ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. వరకు జాగ్రత్తగా చేసి ఇవ్వాలి కస్టమర్కి. ఏంటంటే మనం కట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అండి. సార్ ఆలోచన అలా ఉంటది. ఎందుకంటే మనం చేసేది లిమిట్ చేస్తామండి హౌస్. అది కూడా ఎందుకంటే వెంచర్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం సార్. కొత్తగా వెంచర్ వేస్తున్నప్పుడు కొంతమంది కస్టమర్ మనం తీసుకున్నారంటే వాళ్ళకంటూ బెనిఫిట్ ఉండాలి సార్. అందుకోసం అని చెప్పేసి మేమేం చేస్తామంటే మీకు ఏదైతే చెప్పామో మినిమం 2.5 లక్షల నుంచి మాక్సిమం 3.5 అని. అవును సార్. మినిమం 2.5 వేసుకోండి. 5 సెంట్లు అంటే మీకు 12,50,000 అవుతుంది. అవును సార్. అవును సార్. కన్స్ట్రక్షన్ 13 యూనిట్లు అంటే 13 2 లక్షలు వేసుకున్నా కానీ 26 లక్షలు అవుతుంది సార్. అప్పుడు 12.5 ఒక 26 లక్షలు అవుతుంది చెప్పండి సార్. సార్ మీరు చెప్పండి. 38.5 లక్షలు అవుతుంది సార్. అవును సార్, కరెక్ట్ సార్. మేము 32కే ఇస్తున్నాం. అంటే సైట్ మినిమం మీకు రేటు తీసుకొని ఇస్తున్నామండి మేము. సార్ కరెక్ట్ చెప్పారు. కన్స్ట్రక్షన్ కూడా ఎందుకంటే ఆ రేటు 2 లక్షలు అనేది నేను ఏం చేశాను అంటే మనకు చేసుకున్నా రాదండి ఆ రేటుకి సార్. ఎందుకంటే 1300 ఎఫెక్ట్ మనం 2 లక్షలకే ఇస్తున్నామంటే అసలు అది లీస్ట్ రేట్ అది సార్. నేను మొన్న చూసాను, వేరే విధంగా అనుకోదు, ఫ్రెండ్లీగా అడుగుతున్నా సార్. అసలు మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది సార్ అది ఆ రేటుకి? అంటే ఒకటండి, మనకు 2 లక్షలు తగిలినా కానీ సరే చేసి ఇవ్వాలి. ఎందుకంటే మనకు దాన్ని చూపిస్తూ మనం వ్యాపారం చేసుకుందాం పక్కన సార్. దీంట్లో లేకపోయినా బిల్డింగ్ లో మనకు 2 లక్షలు లాస్ వచ్చిన 30 బిల్డింగ్ 32 60 లక్షలు పోతే పోయింది సార్. మన ప్రాజెక్ట్ అనేది మంచిగా మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది సార్. దానివల్ల మనం తొందరగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాము సార్. అందుకోసమనే దాంట్లో కొంచెం లాస్ అయినా దాని గురించి మేము అసలు పట్టించుకోమండి. అవును సార్. అవునవును సార్. ఎన్నో వెంచర్లు వేస్తున్నారు కాబట్టి దీంట్లో 10 రూపాయలు పోయినా ఇబ్బంది లేదు. పోయినా 30 బిల్డింగ్లు చేస్తామండి. కానీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ చేయమంటే ఆ రేటు చేయలేం. అంతే సార్, అది వాస్తవమే సార్. అవును. ఈ 30 ఇప్పుడు మేము ఏదైతే పొద్దుల్లో మీరు అడుగుతున్నారో దాంట్లో పక్కన ఆక్స్ఫర్డ్ స్కూల్ దగ్గర ఒక వెంచర్ వేసాము. 2023 డిసెంబర్లో వేసాము. కంప్లీట్ అయిపోయిందండి. దాంట్లో కూడా ఇలాగే ఒక ఆఫర్ లాగా ఇచ్చాం సార్. 30-50 ఫ్లాట్ 30-50 సైజు 3.5 సెంట్ అండి. 10 లక్షలకే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి ఇచ్చాం ఆఫర్ సార్. యూనిట్ కాస్ట్ 2,20,000 చేసి తీసుకున్నాం. 2,25,000 చేసి తీసుకున్నాం. 2,25,000. అవును సార్. 25,000 10 lakhs కు సైట్ ఇచ్చాము సార్. ఈ రోజు అది 18 లక్షలు. 10 lakhs 18 లక్షలు సార్. ఈ రోజు మనం చేయమంటే 18 లక్షల రూపాయలు సైట్ కాస్ట్ చెప్తాము, యూనిట్ కాస్ట్ 2,50,000 చెప్తాం. అవును సార్. అవును. అంతే చేసాం కాబట్టి ఆల్రెడీ. అవును సార్. అంటే ఎప్పుడు చేయలేం కదా. అది 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 ఆఫర్ లాగా అనేది ఎప్పుడు పెట్టలేమండి. అది కొంతవరకు మాత్రమే ఇవ్వగలుగుతాము. అన్ని బిట్లు ఇవ్వలేము అలాగ. అవును సార్, అన్ని బిట్లు. అవును సార్. సార్. ఈ 30 బిల్డింగ్ వరకు అయితే మాత్రం ఈ రేట్ ఉంటుందండి సార్. టోటల్ గా ఈ వెంచర్ లో మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి సార్? 300 ఉన్నాయండి. 304 ఫ్లాట్లు ఉన్నాయండి. 304 ప్లాట్లు. ఇది ఈ హౌసెస్ తో కలిపా సార్? కాకనా మొత్తం కలిపి టోటల్ గా 304 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అక్కడ, మనం చేసుకోవచ్చు. 304 అంటే మీరు అన్నట్టుగా కార్నర్ డబుల్ బిట్లు ఉంటాయి కార్నర్ సార్. అవి వచ్చేసరికి మీకు దగ్గర ఇంకొక 50 అదనంగా వస్తాయి. అంటే దగ్గర 350-360 ఫ్యామిలీలకు మనం అది. ఓకే సార్. అంటే ఒక చిన్న ఊరు. అంతే అండి, అంతే. ఇంకొక 1 year 2 years లో ఒక చిన్న ఊరు అనేది ఆ ఏరియాలో మీ ప్రాంతం చేశారు సార్ మీరు. ఒకటండి, ఒక 2-4 years తర్వాత అండి సార్ ప్రజల్లో ఒక మంచి లొకేషన్ లో ఉండాలనుకుంటే ది బెస్ట్ బృందావనం గ్రీన్ విలాస్ అని చెప్పుకుంటారు. సూపర్ సార్, మంచి మాట చెప్పారు. అవును సార్. ఎందుకంటే మీకు అలా ఉంటుంది, వెంచర్ కూడా అలా ఉంటుంది, దాని వాస్తు కూడా అలా ఉంటుంది. అవును సార్. బాగుంటుంది. అవును సార్. అవును. వాస్తవం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం అని నాకు 20 minutes నాకు కేటాయించారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ.